హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా మనం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఇలా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అంటే టమాటా మనకి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇక్కడ చూసారు కదా, టమాటా మనకి మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని ఇందులోకి మనం సాల్ట్, కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ కారం నేను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇవి యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి, లేదంటే ఈ కారం అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఒక 2 మినిట్స్ అలా మనం కుక్ చేసుకుందాము. నేను ముందుగానే చామగడ్డల్ని ఇలా కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకొని ఇలా పీల్ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇలా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాము. ఉప్పు, కారం ఇవన్నీ స్పైసెస్ అన్నీ దానికి పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనం ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి చామగడ్డలు కూడా ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని దాని నుండి తీసిన చింతపండు రసం అండి ఇది. దీన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకి పులుసుకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3/4 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి సాల్ట్ లేదా కారం ఏది తక్కువైనా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సాల్ట్ అదే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కారం ఇవి సరిపోయాయో లేదో చెక్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలా కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, మనకి పులుసు మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం దీని అందరినీ ఒకసారి ఇలా మనం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిపోయిందో పులుసులో నుంచి. మన కర్రీ కూడా కొంచెం దగ్గరికి వచ్చేసింది చూసారా, పులుసు కూడా చాలా థిక్ గ్రేవీలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేద్దాము. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన టేస్టీ చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.